दिव्यज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। ఆదిశంకర భగవత్పాదులు రచించిన స్తోత్ర గ్రంథాలలో శివానంద లహరి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తున్నాం. అందులో ఇంతవరకు ఈశ్వరానుగ్రహంతో 28 శ్లోకాలు పరిశీలించి ఆయా శ్లోకాలలో భగవత్పాదులు ఈశ్వరునికి సంబంధించిన విశేషాలను చెప్పిన విధంగా మనం తెలుసుకున్నాం. ఈ రోజున 29వ శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి పఠించుకొని ఆ తర్వాత శ్లోకార్థాన్ని పరిశీలిద్దాం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. మరొకసారి చూద్దాం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు అని 29వ శ్లోకం. వెనకటి శ్లోకంలో అంటే 28వ శ్లోకంలో భగవత్పాదులు పరమేశ్వరుడితో మాట్లాడుతూ, ఓ పరమేశ్వర భవానీపతే, నాకు ఈ జన్మలోనే ఈ సాయుజ్య సామీప్య సాలోక్యాలు ఇవన్నీ కూడా నాకు లభిస్తున్నాయి అని అన్నారు. మామూలుగా భక్తితో భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కాలాంతరంలో మనకి ఆ సాయుజ్యాదులన్నీ కూడా ఫలాలుగా లభిస్తాయి మనకి. కానీ భగవత్పాదులు ఏమన్నారంటే అవన్నీ కూడా ఈ జన్మలోనే లభిస్తాయి అని అన్నారు. అవి ఎలా లభిస్తాయి అని కూడా చెప్పారు. పరమేశ్వరుణ్ణి పూజించినప్పుడు ఈశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుందని, ఆ ఈశ్వరుని యొక్క నామ సంకీర్తన చేసినప్పుడు సామీప్యం లభిస్తుంది అని, శివభక్తులతో సాంగత్యము సంభాషణ చేసినప్పుడు సాలోక్యం లభిస్తుందని, అలాగే స్థావర జంగమాత్మకమైనటువంటి పరమేశ్వరుని యొక్క శరీరాన్ని పరమేశ్వరుని యొక్క మూర్తిని ధ్యానించినప్పుడు మనకి ఆ ఈశ్వరుని యొక్క సాయుధ్యం లభిస్తుంది అని, ఇవన్నీ కూడా నాకు ఈ జన్మలోనే లభిస్తున్నాయి అని వెనకటి శ్లోకంలో చెప్పారు. అందువల్ల నేను కృతార్థుణ్ణైనాను అని కూడా చెప్పుకున్నాను. ఇక 29వ శ్లోకంలో పరమేశ్వరుడితో మాట్లాడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు అని ప్రార్థిస్తున్నారు. ఓ పరమేశ్వర, నాకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. మామూలుగా ఉపదేశం చేయమని ఎవరిని మనం ప్రార్థిస్తామనంటే, ఒక విద్వాంసుణ్ణి గురువుగా భావించి ఆచార్యుడిగా భావించి ఆయన పాదారవిందాలను సేవించి ఆయన్ని సంతోషపెట్టి ఆయన్ని మనం ఉపదేశించమని మనం ప్రార్థిస్తాం. అదేవిధంగా ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణే ఒక గురువుగా భావించి నాకు బ్రహ్మోపదేశం చెయ్యి ఓ పరమేశ్వర అని ప్రార్థించారు. కేవలం ప్రార్థించడమే కాదు, ఈ శ్లోక ప్రారంభంలో చూడండి, పరమేశ్వరుడికి తృప్తి కలిగించే పనులు ఏదైనా చేయాలి.
ఒక గురువు దగ్గరికి మనం ఉపదేశం తీసుకోవటం కోసం మనం వెళ్ళినప్పుడు ఆ గురువుకి సంతోషం కలిగేలాగా మనం ఏదైనా చేయాలి. అంటే ఆయన్ని సేవ చేయటం, ఆయనకు సపర్యలు చేయటం, ఈ విధంగా చేయాలి. అదే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓ పరమేశ్వర, త్వత్పాదాంబుజమర్చయామి పరమం, నీ పాదార విందాలను నేను పూజిస్తాను, నీ పాదార విందాలను నేను ఆరాధిస్తున్నాను అని అన్నారు. ఎటువంటివి నీ పాదార విందాలు అని అంటే పరమం, ఉత్కృష్టమైనటువంటివి, చాలా ఉత్తమోత్తమైనటువంటివి నీ పాదార విందాలు, వాటిని నేను పూజిస్తున్నాను అని అన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వెనకటి 2 శ్లోకాలలో అంటే 27, 28 శ్లోకాలలో పరమేశ్వరుని యొక్క మూర్తి విశేషాలను మనకి తెలియజేశారు. 27వ శ్లోకంలో అవ్యక్తమైనటువంటి అలౌకికమైనటువంటి మూర్తిని, ఆ మూర్తి గురించిన విశేషాలు మనకి తెలియజేశారు. అంటే కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే అని ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క అలౌకికమైనటువంటిది అంటే మనకి కనిపించినటువంటి మూర్తి విశేషాన్ని ఆ 27వ శ్లోకంలో మనకి ప్రతిపాదన చేశారు. అలానే 28వ శ్లోకంలో మనం చూసినట్లయితే, పరిశీలించినట్లయితే సాలోక్యంచ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే అని అన్నారు. ఆ మాట అంటం చేత పరమేశ్వరుని యొక్క వ్యక్తమైనటువంటి, అభివ్యక్తమైనటువంటి స్వరూపం గురించి ఆ శ్లోకంలో చెప్పినట్టయింది. అంటే అభివ్యక్తమైనటువంటి స్వరూపం అంటే ఈ ప్రపంచమే ఆయన యొక్క స్వరూపం అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన యొక్క వ్యక్త రూపాన్ని, వ్యక్తమూర్తిని వర్ణించినట్టయింది. ఈ విధంగా వెనకటి 2 శ్లోకాలలో పరమేశ్వరుని యొక్క అలౌకికమైనటువంటి శరీరాన్ని, అలానే వ్యక్తమైనటువంటి శరీరాన్ని మనకి స్పష్టంగా చూపించారు. ఇక ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క గురుస్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని ఈ శ్లోకంలో మనకి వర్ణిస్తున్నారు. మామూలుగా మనం ఏ దేవతనైనా ఆరాధించేటప్పుడు ఒక విగ్రహాన్ని పూజించడం, ఒక శివారాధన అయితే ఒక లింగాన్ని అర్చిస్తూ ఉంటాం, లేదంటే విష్ణుమూర్తి, అమ్మవారు, గణపతి, ఇలా ఇతర దేవతామూర్తుల్ని ఆరాధించేటప్పుడు ఆ విగ్రహాలకి మనం పూజ చేయటం, అభిషేకాదులు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ పాదాలకి పూజ చేయటం అనేది గురువుకి సంబంధించిన ఆరాధనలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఒక శిష్యుడు గురువుని ఆరాధించేటప్పుడు, గురువుని పూజించేటప్పుడు గురువు గారి యొక్క పాదార విందములకు వాడు పూజ చేస్తూ ఉంటాడు. అటువంటి దృశ్యాన్ని మనం గురువు యొక్క ఆరాధనలోనే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి గురువుకి ఏ విధంగా అర్చన, ఆరాధన చేస్తామో అదే విధంగా నేను పరమేశ్వరుని యొక్క పాదార విందాలను సేవిస్తున్నాను, పాదార విందాలను పూజిస్తున్నాను అని అన్నారు శ్లోక ప్రారంభంలో. త్వత్పాదాంబుజమర్చయామి అని అన్నారు. పరమేశ్వరుడు గురుస్వరూపము అని అంటానికి అనేక ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుడు కేవలం కైలాసవాసిగా కాకుండా మనము పరమాత్మ స్వరూపంగా మనం భావించాలి, గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం మనకి సులువుగా తెలుస్తుంది. పరమేశ్వరుడు ఆది గురువు, మొట్టమొదటి గురువు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆది గురువు అనటానికి అనేక ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శ్వేతాశ్వతర మంత్రం చెప్తోంది.
సృష్టి ప్రారంభంలో మొట్టమొదట హిరణ్యగర్భుణ్ణి సృష్టించారు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఏ పరమాత్మ అయితే ఎవరిని మొట్టమొదటగా సృష్టించిందో ఆ తర్వాత ఎవరికైతే మొట్టమొదటగా వేదాలని ఉపదేశించిందో, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై, వేదములన్నీ కూడా సృష్టి ప్రారంభంలో పరమాత్మ యొక్క నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినాయని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఆ విధంగా నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినటువంటి ఆ వేదాలని ఎవరికి ప్రప్రథమంగా బోధించారో అటువంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అని శ్వేతాశ్వతర మంత్రం యొక్క అర్థం. ఈ విధంగా మొట్టమొదట వేదాలను బోధించింది ఆ పరమాత్మే, అంటే ఆ పరమాత్మ స్వరూపము ఈ పరమేశ్వరుడే. పరమేశ్వరుడే ఆత్మస్వరూపము, పరబ్రహ్మస్వరూపము అని అనుకున్నాం కదా. అలాగే శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం కనిపిస్తోంది. వేదాలన్నిటికీ కూడా కారణభూతుడు పరబ్రహ్మ అని అక్కడ ఆ సూత్రం యొక్క అర్థం. ఈ విధంగా ఆలోచించినట్లయితే సృష్టి ప్రారంభంలో ఆవిర్భవించినటువంటి వేదాలకు ఆయనే కారణము, అలానే ఆ వేదాలను మొట్టమొదటగా ఉపదేశించింది కూడా ఆయనే. కాబట్టి ఇటువంటి ప్రమాణాల వల్ల ఆ ఈశ్వరుడు ఆది గురువు అని అనటంలో ఎటువంటి సందేహము లేదు. అదే దృష్టిలో పెట్టుకొని ఆ ఉద్దేశ్యంతో పరమేశ్వరుణ్ణి గురువుగా భావించి ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. ముందర త్వత్పాదాంబుజవర్చయామి అని అన్నారు, తర్వాత త్వాంచింతయామ్యన్వహం అని అన్నారు. ఓ పరమేశ్వర, ప్రతిరోజు కూడా నిన్నే స్మరిస్తూ ఉంటాము అని అన్నారు. గురువుని మాత్రమే స్మరించేటటువంటి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలలో ఇతర దేవతల విషయంలో ఎక్కువగా వాళ్ళు శ్రద్ధ చూపించరు. ఎంతసేపు కూడా జ్ఞానోపదేశం చేసేటటువంటి గురువుని ఆరాధించడం, గురువుకి సపర్యలు చేయటం, ఇటువంటి విషయాలలోనే వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అటువంటి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆ అర్థాన్ని బోధించేట్టుగా ఈ శ్లోకంలో పరమేశ్వర, ఆదిగురు, ఓ పరమేశ్వర, నిన్నే, ఓ పరమేశ్వర, ఎల్లప్పుడూ కూడా నిన్నే స్మరిస్తూ ఉంటాము అని అన్నారు. ఆ తర్వాత త్వామీశం శరణం వ్రజామి అని అన్నారు. సమస్త లోకములకు ప్రభువైనటువంటి వాడివి నువ్వు, సమస్త ప్రపంచాన్ని నియంత్రించే స్వభావం కలవాడివి నువ్వు. అటువంటి నిన్ను శరణు వేడుతున్నాను. ఈ సంసారం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని నువ్వు నాకు బోధించు. నువ్వు తప్ప నాకు మరొకరు ఎవరూ లేరు. అందువల్ల నిన్నే శరణు వేడుతున్నాను. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో అని అన్నారు. నా వాక్కుతో నిన్నే నేను ప్రార్థిస్తూ ఉంటాను. నా కోరికలన్నీ కూడా సిద్ధించుకోవటం కోసం నిన్నే ప్రార్థిస్తూ ఉంటాను. వేరే ఇతర దేవతలను నేను ప్రార్థించను. ఇక్కడ త్వామేవ యాచే విభో అని చెప్పటం వల్ల నిన్నే స్మరిస్తాను, అంతేగాని ఇతర దేవతలను నేను ఎప్పుడు కూడా నా కోరికను సిద్ధింపచేసుకోవడం కోసం ఇతర దేవతలను నేను ఆశ్రయించను, వాళ్ళని నేను కోరను అని అన్నారు. ఇదే అర్థాన్ని శివానందలహరి స్తోత్రంలోని 4వ శ్లోకంలో మనకి చెప్పారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం అని అన్నారు. లోకంలో అనేక మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి ఫలాలు ఇచ్చేవాళ్ళు. వాళ్లను నేను ఆశ్రయించటం కానీ
వాళ్ళు ఇచ్చే ఫలాల కోసం నేను ఎదురు చూస్తూ ఉండటం కానీ ఇవన్నీ కూడా చేయను నేను అని అన్నారు. అదే అర్థాన్ని మళ్ళీ ఈ శ్లోకంలో కూడా త్వామేవ యాచే విభో, నిన్ను మాత్రమే నేను ప్రార్థిస్తాను నా అభీష్ట సిద్ధి కోసం అని అన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పరమేశ్వరుణ్ణి ఆరాధించేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. అంటే శరీరము, మన మనస్సు, మన వాక్కు, ఈ మూడు కూడా ఒకే విషయం మీద లగ్నమై ఉండాలి. మన శరీరంతో ఒక పని చేయటం, మన మనస్సుతోనేమో ఇంకొక విషయం గురించి ఆలోచించటం, అలానే మన వాక్కుతోనేమో మరొక విషయం గురించి, మరొక విషయానికి సంబంధించిన మాటను మనం మాట్లాడటం. ఇలా కాకుండా మనం ఏ పనైతే చేస్తున్నామో, ఏ పనైతే మన మనస్సుతో సంకల్పిస్తున్నామో ఆ పనికి సంబంధించినటువంటి, ఆ విషయానికి సంబంధించిన మాటలు మాట్లాడటం, దానికి తగ్గట్టుగానే మన క్రియాకలాపం కూడా, మన కర్మ కూడా ఉండటం, ఈ విధంగా ఉండాలి. అందుకనే ఒక ప్రసిద్ధమైన మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్యన్యద్ వచస్యన్యద్ కర్మణ్యన్యద్ దురాత్మనాం అని. మహాత్ముల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే, మనస్సులో ఏది స్మరిస్తారో అదే వాక్కుతో వాళ్ళు మాట్లాడతారు, వాక్కుతో ఏది మాట్లాడతారో అదే శరీరంతో చేస్తారు వాళ్ళు. ఈ విధంగా మనస్సు, వాక్కు, కాయము, ఈ మూడు కూడా ఒకే విషయం పైన ఉంటాయి. దుష్టుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మనస్యన్యద్ వచస్యన్యత్ కర్మణ్యన్యద్ దురాత్మనాం అని అన్నారు. మనస్సు ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటుంది, మనస్సులో అనుకునేది ఒకటి, పైకి మాట్లాడేది ఒకటి, చేసే పని ఇంకొకటి. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటూ ఉంటాయి దుష్టుల యొక్క స్వభావం ఇది. కాబట్టి అలా కాకుండా మనం పరమేశ్వరుని యొక్క ఆరాధనలో త్రికరణ శుద్ధిగా మనం ఆరాధించాలి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాను. ఎలా అంటే, త్వత్పాదాంబుజమర్చయామి పరమం అన్నప్పుడు అర్చన అంటే పూజ. పూజ చేయడం అనేది శరీరానికి సంబంధించినటువంటి క్రియ. కాబట్టి ఈ శరీరంతో నిన్ను పూజిస్తున్నాను. అలానే త్వాంచింతయామ్యన్వహం అని అన్నారు. చింతించటం అంటే స్మరించటం. ఆ స్మరించే పని, స్మరించే క్రియ మన మనస్సుతో చేస్తాం. అలానే త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో, నా వాక్కుతో నిన్నే నేను ప్రార్థిస్తున్నాను, నిన్ను మాత్రమే నేను నా అభీష్ట సిద్ధి కోసం ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ విధంగా శరీరంతో పరమేశ్వరుణ్ణి పూజించటం, మనస్సుతో పరమేశ్వరుణ్ణి స్మరించటం, వాక్కుతో పరమేశ్వరుణ్ణి మాత్రమే యాచించటం అనేది మనకి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి భగవత్పాదులు తెలియజేశారు. ఈ విధంగా పరమేశ్వరుడికి సంబంధించిన విషయాన్ని బోధించారు. మనం ఒక గురువు దగ్గరికి ఉపదేశం కోసం వెళ్ళినప్పుడు గురువుని సంతోషపెట్టే విధంగా మనం ఏదైనా చేయాలి అని అనుకున్నాం కదా, మనం చేస్తూ ఉంటామని అనుకున్నాం కదా. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి సంతోషపెట్టడం కోసం శ్లోకం యొక్క పూర్వభాగం ద్వారా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను, పరమేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను, పరమేశ్వరుణ్ణే నేను ప్రార్థిస్తున్నాను అని ఈ విధంగా పరమేశ్వరుడికి సంతోషం కలిగించే విధంగా మాట్లాడారు. తర్వాత ఈ విధంగా శ్లోకం యొక్క ఉత్తర భాగంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం అని అన్నారు. ఓ పరమేశ్వర, హే శంభో, ఓ సుఖకరుడా, దేవతలందరూ కూడా నీ అనుగ్రహ దృష్టి గురించి ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దృష్టినే వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. నీ కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు.
అటువంటి అనుగ్రహ దృష్టిని మాకు కలగజేయి, అటువంటి అనుగ్రహ దృష్టిని మా యందు అనుగ్రహించు అని అన్నారు. ఎటువంటిది అంటే వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం. దేవతలందరూ కూడా చాలా కాలం బట్టి ప్రార్థిస్తూ ఉన్నటువంటిది, అనుగ్రహంతో కూడినటువంటిది, కరుణతో కూడినటువంటిది నీ దృష్టిని నా యందు ప్రసరించు అని ప్రార్థించాను. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో అని అన్నారు. మనం చెప్పుకున్నాం, ఈ శ్లోకం ద్వారా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు అని, బ్రహ్మోపదేశం చేయమని ప్రార్థిస్తున్నారు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి సంబోధించే పదం కూడా లోకగురో అని సంబోధించారు. అంటే భక్తులకు జ్ఞానోపదేశం చేసేటటువంటి ఓ గురుమూర్తి, ఓ పరమేశ్వర, భక్తులకు గురువైనటువంటి వాడా అని ప్రార్థించారు. ప్రార్థించి మదీయ మనస సౌఖ్యోపదేశం కురు అని అన్నారు. నా యొక్క మనస్సుకి బ్రహ్మోపదేశం చెయ్యి అని అన్నారు. సౌఖ్యోపదేశం అంటే సుఖస్వరూపమైనటువంటిది ఏది ఉంటుంది ఈ లోకంలో? ఎల్లప్పుడూ కూడా ఆనంద స్వరూపంగా ఉండేటటువంటి వస్తువు, పదార్థము, దుఃఖం అనేది లేని వస్తువు, నిరంతరము సుఖమే ఉన్నటువంటి వస్తువు ఏది ఉంటుంది? ఒక్క పరబ్రహ్మ స్వరూపం మాత్రమే. ఆ పరమాత్మ భగవంతుడు మాత్రమే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆ పరబ్రహ్మ యొక్క ఉపదేశాన్ని నాకు చెయ్యి అని ప్రార్థించారు. అంటే ఆత్మస్వరూపం యొక్క ఉపదేశం చెయ్యి అని అర్థము. ఇదే మనకి ఉపనిషత్తులలో, భగవద్గీతలో, వేదాంత శాస్త్రంలో ఎక్కువగా ఈ పరబ్రహ్మ యొక్క స్వరూపం గురించే అవన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి. ఎవరైతే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని కూడా మనకి శాస్త్రంలో చెప్పి ఉంది. ఆ జ్ఞానం వలనే మనకి మోక్షం లభిస్తుంది అని కూడా చెప్పి ఉంది. కాబట్టి మోక్ష సిద్ధి కోసం పరమేశ్వరుణ్ణి బ్రహ్మోపదేశం చేయమని ఈ విధంగా ప్రార్థించారు. లోకంలో కూడా ఎవరిని గురువుగా భావించాలి, ఎవరి వద్ద ఉపదేశాన్ని స్వీకరించాలి అని ఇటువంటి ప్రశ్నలు మనకి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకి సమాధానం శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలికలో చెప్పి ఉన్నారు. కో గురువు అధిగత తత్వ శిష్యహితాయోద్యత సతతం. ఎవరిని గురువుగా భావించాలి అంటే తత్వజ్ఞానం తెలిసిన వారిని గురువుగా భావించాలి. ఆ గురువు మంచి జ్ఞానవంతుడై ఉండాలి. ఆ తర్వాత శిష్యహితాయ ఉద్యత సతతం. ఆ గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని శిష్యులుగా స్వీకరించినప్పుడు ఆ శిష్యుల యొక్క హితాన్ని, మంచిని కోరేట్టుగా ఉండాలి ఆ గురువు. ఈ విధంగా గురువు యొక్క స్వరూపాన్ని, గురువు యొక్క లక్షణాన్ని మనకి ప్రశ్నోత్తర రత్నమాలికలో భగవత్పాదులు తెలియజేశారు. అలానే మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలంటే, మనకి సందేహం కలిగినప్పుడు ఎవరికి చెప్పుకుంటే మనకి ఆ సందేహ నివృత్తి కలుగుతుందో, మళ్ళీ ఆ సందేహం ఇంకొకరికి చెప్పుకోవాలని అనిపించదో అటువంటి వారిని మనం గురువుగా భావించాలి. అంటే మంచి జ్ఞానవంతులైనటువంటి వారినే మనం గురువుగా భావించాలి. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడి కంటే జ్ఞానవంతులు, పరమేశ్వరుడి కంటే విజ్ఞానవంతులు ఎవరుంటారు? అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణే సంబోధించి నా మనస్సుకి ఆత్మోపదేశం చెయ్యి అని ప్రార్థించారు. భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని అన్నారు. ఆ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ ఆయన గురుమూర్తి, జ్ఞానస్వరూపుడు, జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు కాబట్టి
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలపి చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని అన్నారు. ఆయన అందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే గురుమూర్తి అని అన్నారు. దక్షిణామూర్తి అంటే ఈశ్వరుని యొక్క స్వరూపమే కదా. అలానే గురువు యొక్క తత్వాన్ని మొట్టమొదటగా బోధించింది శంకరుడే. అది కూడా పార్వతీదేవికి బోధించాడు. దాన్నే గురుగీత అని అంటూ ఉంటారు. ఏదైతే పరమేశ్వరుడు పార్వతీదేవికి గురుతత్వాన్ని బోధించాడో అదే గురుగీతగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి పరమేశ్వరుడే ఆది గురువు. ఆయన్ని బ్రహ్మోపదేశం చేయమని ఈ శ్లోకం ద్వారా ప్రార్థించారు. భగవత్పాదులు ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన విధంగా మనం కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకి కూడా అటువంటి బ్రహ్మస్వరూప జ్ఞానం లభించాలని ప్రార్థిద్దాం. ఆ జ్ఞానం వల్ల మనకి కూడా మోక్షం లభించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సమస్త లోకములన్నీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.